అందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం అంటే శివపార్వతులకు, లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి అందరికీ కూడా చాలా ఇష్టమైన మాసము. శ్రావణ మాసంలో చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. వివాహమైన ఆడవాళ్ళు తప్పకుండా శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజు శ్రావణ మంగళ గౌరి వ్రతాన్ని, అలాగే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. భర్త ఆయుష్ కోసము, అలాగే ఐశ్వర్యం కోసము ఈ మంగళగౌరి వ్రతాన్ని చేసుకుంటారు. శ్రావణ మంగళగౌరి వ్రతాన్ని ఎలా చేసుకోవాలి, ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయి, పూజ చేసుకునేటప్పుడు ఏ నియమాలు పాటించాలి మొదలైన అనేక విషయాలను ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి. శ్రావణ మాసంలో వచ్చే మంగళవారం రోజు మంగళగౌరి వ్రతం చేసుకోవాలి. ఈ మంగళగౌరి వ్రతం గనక చేసుకున్నట్లయితే స్త్రీలకు సౌభాగ్యం లభిస్తుందని పురాణాల్లో చెప్పబడింది. గౌరీదేవి అంటే శక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి. శ్రావణ మంగళవారం రోజు గౌరీదేవిని పూజిస్తే స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం ప్రాప్తిస్తుంది. కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. పెళ్ళైన ఆడవాళ్ళు మాత్రమే కాకుండా పెళ్లిగాని ఆడపిల్లలు కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని చేస్తూ ఉంటారు. అలా గనక మంగళగౌరి వ్రతాన్ని చేసినట్లయితే కోరుకున్న భాగస్వామిని పొందవచ్చు. ఈ వ్రతం చేసుకునే ఆడవాళ్లు శ్రావణ మాసంలో మొదటి మంగళవారం రోజు తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటి గడపలకు పసుపు రాసి ఇంటి ముందు ముగ్గులు వేసి గుమ్మానికి మామిడాకుల తోరణం కట్టుకోవాలి. ఒక రాగి కలశం నిండా నీటిని తీసుకొని దాంట్లో కొద్దిగా పసుపు వేసి తమలపాకుతో ఇల్లంతా చల్లుకోవాలి. ముఖ్యంగా వ్రతం చేసుకునే ఆడవాళ్లు తప్పకుండా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి. ఎరుపు రంగు వస్త్రాలు ధరించి పూజ గనక చేసుకున్నట్లయితే పూజ చేసిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. మంగళగౌరి వ్రతం చేసుకునేవారు పూజా గదిని శుభ్రం చేసుకుని పూజా గదిలో అష్టదళ పద్మం ముగ్గు వేసుకోవాలి. మంగళగౌరి వ్రతం చేసుకునేటప్పుడు ఒక రూపును పెట్టుకొని దాన్ని అమ్మవారి రూపంగా భావించి పూజ చేసుకోవాలి. అమ్మవారి రూపును పెట్టుకోలేని వారు పసుపుతో గౌరీదేవిని తయారు చేసి ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. ముందుగా కొద్దిగా పసుపు తీసుకొని పసుపులో కొద్దిగా నీళ్లు పోసి ఒక చిన్న పసుపు ముద్దలా తయారు చేసుకోవాలి. ఈ పసుపు ముద్దను గౌరీదేవిలా భావించి పూజా గదిలో ఒక ఎర్రని వస్త్రాన్ని వేసి ఆ వస్త్రం పైన బియ్యం పోసి 2 తమలపాకులను పెట్టి తమలపాకు పైన గౌరీదేవిని ప్రతిష్ఠించుకోవాలి. మనం ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజ చేస్తాం కాబట్టి ఒక తమలపాకు పైన కొద్దిగా పసుపు తీసుకొని పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడి పూజ చేసుకున్న తర్వాత మంగళగౌరి వ్రతాన్ని ప్రారంభించాలి. అయితే పూజ చేయటానికి ముందు తోరాలను తయారు చేసుకోవాలి. ఒక తెల్లటి దారాన్ని 5 పోగులుగా తీసుకొని ఆ దారానికి పసుపు రాసి 5 ముడులు వేసి పసుపు దారానికి ఒక పుష్పం కట్టి తోరంలాగా తయారు చేసుకోవాలి. ఈ 5 తోరాలను అమ్మవారి ముందు పెట్టుకోవాలి. గౌరీదేవికి కుంకుమ బొట్టు పెట్టి పుష్పాలను సమర్పించి అమ్మవారి ముందు దీపాలను వెలిగించాలి. గౌరీదేవి పూజలో మట్టి దీపాలు కానీ పిండి దీపాలు కానీ వెలిగిస్తే చాలా మంచిది. 5 పిండి దీపాలు తయారు చేసి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి ఒక్కొక్క దీపంలో 5 ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. దీపానికి నమస్కారం చేసి గౌరీదేవికి తాంబూలం సమర్పించాలి. తమలపాకుల పైన 2 అరటిపళ్ళు 2 వక్కలు వేసి దక్షిణ పెట్టి గౌరీదేవికి తాంబూలం సమర్పించాలి. మంగళగౌరి పూజ చేసుకునేవారు గౌరీదేవిని గన్నేరు పూలతో పూజిస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. పూజ చేసుకున్న తర్వాత పాలతో చేసిన పరవాణాన్ని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యం తయారు చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. తరువాత మీ స్తోమతను బట్టి పచ్చి శనగలు, పులిహోర, గారెలు మొదలైన పంచభక్ష పరవాణాలు కూడా అమ్మవారికి నివేదించవచ్చు. గౌరీదేవి పైన అక్షంతాలను వేస్తూ మంగళగౌరి అష్టోత్తర శతనామావళిని పఠించాలి. మంత్రాలన్నీ చదవలేని వారు ఓం మంగళగౌరి నమః అనే నామాన్ని చదువుతూ గౌరీదేవి పైన అక్షంతలు వేయాలి. పూజ మొత్తం పూర్తయిన తర్వాత అమ్మవారికి హారతిచ్చి ధూపం సమర్పించాలి. భర్త ఆయురారోగ్యాలతో జీవించాలని, సుఖ సంతోషాలను ప్రసాదించమని అమ్మవారికి నమస్కారం చేసుకొని 5 ప్రదక్షిణాలు చేయాలి. గౌరీదేవి దగ్గర పెట్టిన తోరాలను తీసి కుడి చేతికి కట్టుకోవాలి. మంగళగౌరి వ్రతం చేసుకున్న తర్వాత ముత్తైదువును ఇంటికి పిలిచి వాయనం అందించాలి. ఇంటికి వచ్చిన ముత్తైదువులను లక్ష్మీదేవిగా భావించి వారికి తాంబూలం ఇచ్చి వారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి. ఈ వ్రతం మొత్తం పూర్తయిన తర్వాత సాయంకాల సమయంలో 5 ముత్తైదువులను పిలిచి వాయనం సమర్పించాలి. ముత్తైదువులకు వాయనం ఇచ్చేటప్పుడు ఆ వాయనంలో పసుపు కుంకాలు ఉండకూడదు.
సౌభాగ్య వ్రతంలో పసుపు కుంకాలను వాయనంలో సమర్పించకూడదు. ముత్తైదువులకిచ్చే వాయనంలో అరటిపండ్లు, పువ్వులు, గాజులు, ఎర్రటి జాకెట్ ముక్క, అలాగే పచ్చి శనగలు ఉండాలి. 5 ముత్తైదువులకు వాయనం ఇవ్వలేని వారు కనీసం ఒక ముత్తైదువుకైనా వాయనం సమర్పించాలి. వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్లి దేవాలయంలో ఉన్న అమ్మవారికి తాంబూలాన్ని సమర్పించాలి. ఈ మంగళగౌరి వ్రతం చేసుకునేవారు ముందు రోజు సాత్వికమైన ఆహారం మాత్రమే స్వీకరించాలి. మాంసాహారానికి దూరంగా ఉండాలి. మొదటిసారిగా ఈ వ్రతం చేసుకునే ఆడవాళ్లు పక్కన తల్లిని కూర్చోబెట్టుకుని ఈ వ్రతం చేసుకుంటే చాలా మంచిది. తొలి వాయనము తల్లికి అందిస్తే చాలా మంచిది. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరించి గౌరీదేవిని ఏం కోరుకున్నా ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. చివరగా మంగళగౌరి వ్రత కథను విని వ్రతాన్ని ముగించుకోవాలి. కొత్తగా వివాహమైన ఆడవాళ్లు ఈ మంగళగౌరి వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. వివాహమైన మొదటి సంవత్సరము ఈ వ్రతాన్ని పుట్టింట్లో చేసుకోవాలి. ఈ గౌరీదేవి వ్రతాన్ని గురించి శ్రీకృష్ణుడు ద్రౌపదీదేవికి చెప్పినట్లుగా పురాణాలలో చెప్పబడింది. ఈ వీడియోలో చెప్పిన విధంగా మంగళగౌరి వ్రతాన్ని కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా గౌరీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.